అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు నిన్న క్లారిటీ వస్తుంది అని పేపర్లన్నీ టీవీలన్నీ మాట్లాడి మనం ఉదయమే చెప్పినాం ఏ క్లారిటీ ఇవాళ రాదు అని. అదే జరిగింది. మళ్ళీ 7వ తారీఖు ఆఫ్టర్ హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత మళ్ళీ క్యాబినెట్ సమావేశం ఉంటుంది, అప్పుడు నిర్ణయిస్తామని అంటున్నారు. అప్పుడు కూడా రాదు. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. అక్కడ ఒక 1 or 2 days ఈ వ్యవహారం ప్రాసెస్ ఉంటుంది. సుప్రీంకోర్టు ఏదో ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. దాని తర్వాత మాత్రమే ఎప్పుడు నిర్వహించాలి అనే దానికి సంబంధించిన ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. సింపుల్. ఇంకా అంతకు మించి ఇంకేం జరగదు ఇక్కడ. ఒకవేళ ఆలోపుగా జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయిపోద్ది. November 11th జూబ్లీహిల్స్ ఎలక్షన్, November 14th రిజల్ట్. సో జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోయింది అనుకోండి, త్వరగా అంటే ఇమీడియట్గా ఎలక్షన్స్ పెట్టడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ గెలిచి మంచి మెజారిటీతో గెలిచారనుకోండి, సో ఇమీడియట్గా ఎలక్షన్లకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పార్టీ పరంగా ఇచ్చి ఇమీడియట్గా వెళ్ళడానికి రెడీ అవుతారు. సో ఇది జరిగే అవకాశాలు ఈ రకంగా ఉంటాయి. హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక నిర్ణయం. ఇందుకోసం 7వ తేదీన మరోసారి మంత్రివర్గ సమావేశం. హైకోర్టు ఏదైతే 6 వారాల గడువు ఇచ్చిందో, 2 వారాలు 3 వారాలు అయిపోయింది, ఇంకొక 3-4 వారాలు ఉన్నది. ఆ జడ్జిమెంట్ తర్వాత మాత్రమే మేము 7వ తారీఖున మళ్ళీ ఒక క్యాబినెట్ సమావేశం కాబోతున్నాం. క్యాబినెట్ అంతా ఆ రోజున మేము నిర్ణయం తీసుకుంటామని నిన్నటి క్యాబినెట్ సమావేశంలో తేల్చిరట. నేను ఇంతకుముందు చెప్పినట్టు 7వ తేదీ సమావేశంలో కూడా ఏమీ తేలదు. నిన్న మేము చాలా క్లియర్గా చెప్పిన, నిన్న పేపర్లలో టీవీల్లో చాలా కీలకమైన భేటీ, ఇవాళ నిర్ణయం తీసుకోబోతున్నారు లోకల్ బాడీ ఎలక్షన్ల మీద. అంటే ఎట్లా తీసుకుంటారు? 10-15 రోజుల్లో జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఉండగా, హైకోర్టు తీర్పు అక్కడ పెండింగ్లో 6 వారాలు పెండింగ్లో ఉండగా ఇక్కడ నిర్ణయం ఎట్లా జరుగుతుంది చెప్పండి? ఏదో ఒక నిర్ణయం అంటే ఏం జరగాల? పార్టీ పరంగా మేము వెళ్తున్నామని చెప్పాలా. ఆ ధైర్యం, ఆ సాహసం చేస్తారా ఇప్పుడు? November 11th జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఉండగా ఎట్లా చేస్తారు? ఇదే కదా మనం అడిగిన క్వశ్చన్. సో దానికి తగ్గట్టుగానే అక్కడ కూడా అదే జరిగింది. మళ్ళీ 7వ తారీఖు క్యాబినెట్ సమావేశం ఉంటుందని చెప్తున్నారు. కానీ 7వ తారీఖు కూడా తేలే అవకాశం లేదు. వై? ఎందుకు తేలదు? 11వ తారీఖు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఉంది. ఎట్లా తేలుతుంది 7వ తారీఖు సమావేశంలో? ఇంపాసిబుల్ అది. ఒకవేళ హైకోర్టు జడ్జిమెంట్ ఆలోపు వచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అటు ప్రభుత్వంకి వ్యతిరేకంగా వస్తే ప్రభుత్వం వెళ్తుంది, రెడ్డి జాగృతికి వ్యతిరేకంగా వస్తే రెడ్డి జాగృతి వెళ్తుంది, మళ్ళీ సుప్రీంకోర్టులో ఉంటుంది. అది హైకోర్టు జడ్జిమెంట్ ఫుల్ స్టాప్ కాదు, అది కామానే. సో కాబట్టి November 7వ తారీఖు మంత్రివర్గ సమావేశం కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం కాదు. వెరీ క్లియర్. అసలు దాని మీద ఏ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే సుప్రీంకోర్టు వెళ్తారు, సుప్రీంకోర్టులో ఏదో ఒక జడ్జిమెంట్ వస్తుంది, ఆ లోపుగా November 14th జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది, బీహార్ రిజల్ట్స్ వస్తుంది. ఇవన్నీ రిజల్ట్స్ని చూసుకొని కాంగ్రెస్కి పాజిటివ్గా ఉన్నప్పుడు ఇమీడియట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే పార్టీ పరంగా ఇస్తున్నామని వెళ్తారు. సుప్రీంకోర్టులో ఈ జీవో ద్వారా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్ వస్తుందని మనం 1% కూడా అనుకోవడానికి వీల్లేదు. వెరీ క్లియర్. 9th షెడ్యూల్లో పెట్టడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సో కాబట్టి ఎట్లాగో నెగిటివ్ రిజల్టే వస్తుంది. కాబట్టి మరి ఎలక్షన్స్ పెట్టాలా వద్దా, పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇచ్చి ముందుకు వెళ్ళాలా వద్దా అనే ఆలోచన ఎప్పుడు చేస్తారంటే జూబ్లీహిల్స్లో పాజిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు అడుగు ముందుకేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మేము ఇప్పుడు పెట్టామని అంటారు. సింపుల్. ఇది జరిగేది ఇదే. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర తీర్పు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు సూచనల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని కేబినెట్ నిర్ణయించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం వచ్చే నెల 3వ తేదీన హైకోర్టులో విచారణకు రాబోతున్నది. కాబట్టి ఆ రోజున వెలువడే ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. వచ్చే నెల 7వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలి అని నిర్ణయించిందట. మళ్ళీ చెప్తున్నా, 7వ తారీఖు కూడా ఏం తేలే అవకాశం ఉండదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆస్ట్రేలియా టూర్లో ఉన్నందున ఈ సమావేశానికి శ్రీధర్ బాబు హాజరు కాలే. ఐటీ మినిస్టర్ కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి జూపల్లి, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపీ బలరాం నాయకులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సమావేశం అయిపోయిన తర్వాత